శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం తునువాడ గ్రామంలో సుమారుగా 42 డ్వాక్రా సంఘాల గ్రూపులు అయితే ఉన్నాయి. ఈ డ్వాక్రా సంబంధించి ఈ సంఘాల గ్రూపులకు సంబంధించి అయితే మాత్రం కొన్ని లక్షల అవకతవకలు జరిగాయి అంటూ ఈరోజు డ్వాక్రా సంబంధించి మహిళలు అయితే మాత్రం ఆందోళన చేసే పరిస్థితి కనిపించింది. బ్యాంకులో కూడా అయితే మాత్రం బ్యాంక్ అధికారులు నిలదీసే పరిస్థితి కనిపించింది. అసలు ఈ ఆందోళన చేస్తుంది ఎవరు అనేది, దీనికి కారకులు ఈ డబ్బులు సంబంధించి ఎవరైతే తినేశారు అనేది అయితే మాత్రం మనతో పాటు ఈ డ్వాక్రా సంబంధించి మహిళలు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ డబ్బులన్నీ ఎవరు తీసుకున్నారు అంటారు? మీరు ఏ గ్రూప్ ఈ పేరు చెప్పండి. నా పేరు పప్పుల వరలక్ష్మి అండి. మా గ్రూప్ పేరు లక్ష్మీ నరసమ్మ. తునువాడ గ్రామంలోను సిఎఫ్ అరుణ పేరునుంది. అలా ఆయన శ్రీధర బాబు అనే అబ్బాయి సిఎఫ్గా ఉన్నాడు. సిఎఫ్గా ఉండి మా మహిళలందరి దగ్గర సొమ్ము అతను కట్టించుకుంటుండే, బ్యాంకుకి వెళ్ళి కట్టేస్తానని చెప్పిస్తుండే. మాకేమీ లోన్ తెచ్చేటప్పుడు ఎక్కువగా లోన్ తెచ్చేసుకొని 9 లక్షలు మాకు ఇచ్చి 10 లక్షలు లోన్ తెచ్చి 9 లక్షలు మాకు ఇచ్చి 10 లక్ష రూపాయలు ఏం చేస్తాడో మాకు తెలియదు. ఆ అప్పంది మా మీద వేసేస్తాడు. బ్యాంకుకి వెళ్ళి అడిగితే మీరు 10 లక్షలే కట్టాలనేసి బ్యాంక్ ఇవ్వాలి కూడాను మాతో చెప్తాండ్రు. చెప్తున్న విషయం ఏమించి ఇక్కడికి వచ్చి నిలదీస్తే మీరు అంతే తెచ్చారు అంతే కట్టాలని అంటారు. మా మొఖాలు 12 మంది సబ్జీలు తీసుకెళ్ళి ముఖం చూపించేసి మమ్మల్ని వెనక్కి వెళ్ళిపోమని చెప్పేసి ఎంత సొమ్ము తెస్తాడో, ఎంత సొమ్ము మాకు ఇస్తాడో, ఎంత సొమ్ము పట్టుకెళ్తాడో మాకు తెలియదు. మా ఎవ్వరికి చదువు రాదు. అందరూ మీ బరువు బాధ్యత కట్టుకున్న భర్తలైనా నమ్మలేదు, కడుపుని పుట్టిన పిల్లలైనా నమ్మలేదు. తన నమ్మాము, తన చేతిలోనే పెట్టేసేవాళ్ళం. ఆ సొమ్ము వల్ల ఏడు చేసాడో మాకు తెలియదు. మా గేము గ్రూపులు 41 గ్రూపు 41 గ్రూపులకి కూడాను ప్రతి ఒక్క గ్రూపులోనూ ఎంతో కొంత తినిస్తూనే నడిపారు. లాస్ట్కి అడిగితే సరే మీరు ఎక్కడికి వెళ్ళి దిక్కుని కాడ చెప్పుకోండి, మీరు ఏది చేయాలని అనుకుంటారో అది చేసుకోండి అనేసి రెస్పెక్ట్ లేకుండా ఆడవాళ్ళ మీదకి మాట్లాడారు. ఆ మాటకేమో మేము ఎలుక ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చాము. ఎలుక ఆఫీస్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి కూడా ఎంక్వైరీ చేసేటప్పుడు కనీసం రెస్పెక్ట్ ఇవ్వలేదు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎటు వెళ్ళిపోయాడు ఇప్పుడు కనబడలేదు. వాళ్ళ ఆవిడ ఒకరితే ఇంట్లో ఉంది. మొన్న అడగడానికి వెళ్ళాము. అడగడానికి వెళ్ళే రోజు అన్నమాట నుంచి కనీసం సమాధానం కూడా ఆవిడ ఇవ్వలేదు. ఆవిడ ఇవ్వకపోతే బుధవారం వరకు మీకు టైం ఇస్తానమ్మా, ఈలాగా ఏదో మాకు సమాధానం చెప్పు, నువ్వు కూడా మాతో పాటు ఒక అక్కచెల్లెళ్ళు ఆడదానం అనేసి ఆమెకి నచ్చ చెప్పాము. కానీ ఆ మాటలు ఆమె పట్టించుకోలేదు. అలా ఆయనకు ఫోన్ చేయమంటే మా మాటలల్లో రికార్డ్ చేసింది కానీ ఆమె అయితే మాత్రం ఫోన్ చేయలేదు. మాకు వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ ఇంట్లో కనేసి వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ మేము గొడవకు వచ్చామని అబద్ధం చేసుకొని మా మీద ఏమో రిస్క్ ఏదైనా చేస్తాడేమో అనుకొని మేము లోనకైతే వెళ్ళలేదు. రోడ్డు మీద ఉండి గంటల మాట్లాడాము. ఆయన ఏ మాటకి కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు, మాట్లాడలేదు. అలా ఇన్ని డబ్బులు కాజేసినట్టు మీకు ఎలా తెలిసింది? ఫస్ట్ని ఆయన చేతే లెక్కించాము, సిఎఫ్ చేతే లెక్కించాము. ఇంకా మీరు 24 వాయిదాలు కట్టాలి, మీ మనిషిను 32,200 లెక్క 30,200 కట్టాలి మీరు అన్నాడు. అంతే ఇంటికి వెళ్ళాక మా ఆయనలు అడిగాము, మన అప్పు అయితే పలాని రోజు క్లియర్ అయిపోయింది, ఇంకా కట్టాలంటే ఎందుకు కట్టించుకుంటారో తెలియదు అనేసి మా మగవాళ్ళు మా మీద కోపమయ్యారు. ఆ మాటను పట్టుకొని మేమన్నమాట ఏమో బ్యాంకుకి వెళ్ళాము. మమ్మల్ని లేటమ్మా అడుగుతారు, మీ సీఎఫ్కి కట్టారు కదా, మీ సీఎఫ్ని వెళ్ళి అడుక్కోండి, ఎన్నాళ్ళు కట్టమంటే అన్నాళ్ళు కట్టండి అని వాళ్ళు చెప్పేశారు. ఏటి ఇలా జరుగుతుంది అనేసి మేమేమో ఎలుక ఆఫీస్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెళ్ళి అవన్నీ రిసిప్ట్లు తీసుకొని మళ్ళీ ఎంత డ్యామేజ్ ఉందనేసి మాకు మళ్ళీ చెప్పారు. మీకు ఎన్ని గ్రూప్ మొత్తం ఈ గ్రామంలోని సుమారు ఎన్ని లక్షలు ఫ్రాడ్ చేశారంటారు? 80 లక్షలు 80 లక్షలు అయిపోయింది. ఎన్ని గ్రూపులా? 41 గ్రూపు. మీరు మీ డ్వాక్రా సంబంధించి అధికారులకి ఫిర్యాదు చేశారా? చేసాం కానీ వాళ్ళే వచ్చారు, వాళ్ళే ఇచ్చేసారు. కానీ బ్యాంకీలో మేము పట్టించుకోలేదు. మేము వెళ్తే ఎప్పుడు మేము సొంతంగా డబ్బులు వెళ్ళి కట్టుకుంటామని మీ సీఎఫ్ ఉన్నాడు కదా, మీ సీఎఫ్ కట్టండి, మీ సీఎఫ్ని అడగండి సమాధానమే. కానీ అక్కడ రెస్పెక్ట్ లేదు. వాళ్ళు బ్యాంకీ వాళ్ళు సీఎఫ్ కలిపే మాకు అన్యాయం చేశారని మేము మీకు తెలియపరుచుకుంటాం. డబ్బు కాజేశారు అనుకుంటున్నారు. వీరి బ్యాంక్ అధికారులు ఏమడిగారు? బ్యాంకుకి వెళ్ళి మేనేజర్ సార్ని అడిగాము, ఎలాంటిది ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు వచ్చారు కదా మాకు తెలిసింది, మేము పైకి ఇచ్చేస్తాము, మీకు ఎంక్వైరీకి వస్తే మీకు ఇది జరుగుతుంది అని చెప్పారు సార్.
ఇంకా మీ అధికారులకు చెప్పారా డ్వాక్రా సంబంధించి అధికారులకి? డాక్టర్ సంబంధించిన అధికారులు కూడా చెప్తాము, మేము పై ఆఫీసులకు చెప్తాము, ఎంక్వైరీ జరుగుతుంది, ఎల్లుండి వీళ్ళకి వస్తారని చెప్పారు సార్. మాకు ఇప్పుడు ఇలాంటివి ఎక్కడా జరగలేదు, ఇదే ఫస్ట్ సారి మీ ఊరేనా అనేసి మేనేజర్ కలిపి చెప్తున్నాడు సార్. అయితే ఇప్పుడు ఎవరైతే సీఎఫ్ ఉన్నారో సీఎఫ్ ఇంటికి వెళ్ళి ఎవరైతే భర్త ఉన్నారో వాళ్ళు అడిగారు మీరు? వాళ్ళు ఇక్కడ లేరు సార్, అతను వెళ్ళిపోయారు, ఈ ఎంక్వైరీ జరగడము అతను వెళ్ళిపోయాడు. మా అడుగుతారు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేది మరి మాకు తెలియదు సార్. వాళ్ళు మిస్సెస్ ఉంది ఇంటి దగ్గర, ఏదైనా ఇల్లు అడుగుతాము చేస్తామంటే ఏదైనా ఇంకా గుళ్ళకి వచ్చారు అనేసి మళ్ళీ తిరిగి మా మీదకే రివర్స్ అవుద్ది. అందుకని మరి మేము ఏట అనలేదు సార్. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే ఈ తునువాడ గ్రామంలో ఉన్నారో తునువాడ గ్రామంలో డ్వాక్రా సంఘాలు 41 డ్వాక్రా సంఘాలు, ఈ డ్వాక్రా సంబంధించి గ్రూప్ సభ్యులంతా కలిపి అయితే మాత్రం కొన్ని లక్షలు అయితే వాడడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే సంఘానికి సంబంధించి 15 లక్షలు అయితే మాత్రం ఎవరైతే సీఎఫ్ ఉన్న సీఎఫ్ భర్త అయితే తేవడం జరుగుతుంది. వీళ్ళకైతే 9 లక్షలు ఇవ్వడం, మిగతా లక్ష అయితే మాత్రం కాజేసిన పరిస్థితి కనిపి. అందులో భాగంగా మొత్తం ఇంచుమించు 41 సంఘాలకు సంబంధించి అయితే 50 లక్షలు పైగా అయితే మాత్రం కాజేశాడని చెప్పేసి ఈ డ్వాక్రా సంబంధించి మహిళలు మనతో పాటు ఆరోపించడం జరిగింది. ఇదే విషయంపై అయితే మాత్రం ఇంకో మహిళ ఉన్నారు, ఆ మహిళతో కూడా మాట్లాడి చెప్తాం. అమ్మ ఎంత తీసుకున్నాడు అంటున్నారు, కాజేసి ఉంటాడు, ఎన్ని గ్రూపుల నుంచి? 42 గ్రూపులు సార్ మా తునువాడ. అయితే ఏమో నెలకి 30,000 కడుతున్నాము. 2023లో మాకు లోన్ వచ్చింది. 2023 నుంచి 2025 1,20,000 మాకు లాస్ వచ్చింది. అంటే ఒక నెల నుంచి ఒక నెల జంప్ అయ్యేది. కానీ అతను ఇచ్చిన స్లిప్లు ఫ్రాడ్, అతను ఏదేసిస్తారో అవి. కానీ మనం మాట్లాడిన కాల్ రికార్డు అతనే మాట్లాడింది కట్ చేసి మనం మాట్లాడిందే వీడియో వాడనమాట. అది కూడా అందరికీ వాట్సాప్ పెట్టేశాడు. మనం ఏదైనా అందులో ఫ్రాడ్ గేమ్ అయితే ఆడలేదు. అతను ఎందుకు అలా పెట్టాడో నాకైతే అర్థం కాలేదు. సో అదొకటి. ఈ విషయం గురించి చాలామంది అనుకుంటున్నారు, ఎందుకు ఫోన్ ట్రాప్ చేశాడో ఏమనేది తెలియాలి ఇప్పుడు. అదొకటి. సాధారణ సీఎఫ్ మహిళ కదా, మహిళకి మీరు ఇచ్చారు కదా, ఆయన ఎందుకు ఇందులో ఎంటర్ అయ్యాడు? ఫస్ట్ నుంచి అతనే ఉన్నాడని మాకు తెలియదు, ఈమె ఇప్పుడే తెలిసిందని. కానీ ఈ సీఎఫ్ అనే ఇతనే అనుకున్నాం మేము. సో ప్రతి నెల బ్యాంక్ వెళ్ళకుండా ఇక్కడే కట్టిమంటున్నారని ఇక్కడే కట్టేసేవాళ్ళం. బ్యాంక్ వెళ్ళా వాళ్ళు కూడా బయట ఉంటారు కదా, వాళ్ళ దగ్గర రాసి కట్టియండి అనేవాళ్ళు. సో మేము బ్యాంక్ కూడా వెళ్ళేవాళ్ళం కదా. ప్రతి దానికి ఎక్కడే అమ్మఒడి వచ్చినా రైతు భరోసా వచ్చినా ఏదొచ్చినా ఇతని దగ్గరికి వెళ్ళి తీసుకుండేవాళ్ళం. మీకు ఇలా జరిగిందని ఎప్పుడు తెలిసింది? 10వ నెల జరిగిందండి. 10వ నెల జరగడము, ఆ నెలలో కొంత అమౌంట్ వెళ్ళిపోయింది. 11వ నెల నుంచి స్టాప్ చేసాం. అది బ్యాంక్కి నెలకి ఎంత ఎస్టిమేషన్ వెళ్తుంది అనేది మాకు తెలియదు. ఇంకా అంటే ఈ డ్వాక్రా గ్రూపుల్లో నెలకి ఎంత వెళ్తుంది బ్యాంక్కి అనేది తెలీదు. గ్రూప్లో ఒక్కొక్కరు వెళ్ళి కట్టేసి వచ్చేయడమే. అది సుమారు ఎన్ని లక్షలు కాజేశాడు అంటారు? మీరు వెళ్ళి అడిగారా? వాళ్ళు ఏమంటున్నారు? ఎవరి ఆ సీఎఫ్ సంబంధించి భర్త ఆ రోజు వెళ్తే అధికారులు వస్తారు, దీనికి సంబంధించినవి అడుగుతాము, ఆ తర్వాత లెక్క చెప్తాము అన్నారండి. అంతవరకే మేమైతే వెళ్ళడం జరిగింది. లిస్ట్ వచ్చిన తర్వాత వెళ్ళాము, అడిగాము. ఒకవేళ అడిగితే ఏమంటున్నారు, లీడర్లు తినేసారేమో అని అన్నాడు ఫస్ట్. ఆ తర్వాత అధికారులు వస్తే సంప్రదించి చెప్తాము అన్నారు. ప్రజెంట్ ఊర్లో ఉన్నాడు అతను? లేరు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎప్పుడైతే నా కాల్ రికార్డ్ ఎప్పుడు వచ్చిందో నేను వెంటనే కాల్ చేశాను. సో చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అది ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం తునువాడ గ్రామంలో 41 గ్రూప్స్ డ్వాక్రా గ్రూప్ సంఘాలు అయితే ఉన్నాయి. ఈ డ్వాక్రా గ్రూప్ సంఘాలు అందరూ కూలాడితాగిన రెక్కడిన పరిస్థితి, అటువంటిది కూలీ నాలా చేసుకుని బతుకుతున్న పరిస్థితి కనబడుతుంది. వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో ఈ గ్రూప్ సంఘాలు సీఎఫ్ సంబంధించి వాళ్ళ ఆధ్వర్యంలో అయితే కొంత రుణాలు తీసుకోవడం జరిగింది. ఆ రుణాలు కూడా 15 లక్షలు తీసుకుంటే 9 లక్షలు ఈ గ్రూప్కి ఇవ్వడం, మిగతా ₹1,00,000 అయితే మాత్రం ఎవరైతే సీఎఫ్ భర్త ఉన్నాడో శ్రీధర్ కాజేసిన పరిస్థితి. సుమారుగా అయితే మాత్రం 50 లక్షలు పైగా కాజేసినట్టయితే మాత్రం ఇది వెలుగులోకి వచ్చింది. ఈరోజు ఈ డ్వాక్రా సంబంధించి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ బ్యాంక్ అధికారులు నిలదీయగా మీ దీంట్లో ఇంత రుణాలు ఉన్నాయి ఇంకా కట్టాలని చెప్పేసి అనగా వీళ్ళందరూ మా అప్పులైతే తీరిపోయి ఇంకా కట్టడానికి అయితే ఏం లేదు. ఎప్పుడే వీళ్ళకి వెలుగులోకి వచ్చింది ఈ విషయం బయటపడిన తర్వాత వాళ్ళ ఒకటే మాత్రం ఎవరైతే ఈ సీఎఫ్ భర్త ఉన్నాడో ఆ భర్త మొత్తం కాజేశాడని చెప్పేసి కొంచెం బయటకైతే రావడం జరిగింది. ఆయనపై అయితే ప్రధానంగా 50 లక్షల పైగా అయితే తినే పరిస్థితి కనిపించిందని చెప్పి ఈ డ్వాక్రా సంబంధించి మహిళలందరూ ఆందోళన చెందే పరిస్థితి కనిపించింది. ఈరోజు బ్యాంక్ అధికారులు నిలదీయడం జరిగింది. ఎవరైతే దీనికి సంబంధించి డ్వాక్రా సంబంధించి అధికారులు ఉన్నారో ఈ విషయంపై అయితే మాత్రం తగు దర్యాప్తు చేసి ఎటువంటి చర్యలు ఆ సీఎఫ్ భర్త మీద తీసుకుంటారని వేచి చూడాలి. అంతేకాకుండా ఎవరైతే సీఎఫ్ భర్త ఉన్నారో ప్రజెంట్ అయితే పరాల్లో ఉండే పరిస్థితి కనిపించింది. తునువాడ గ్రామం నుంచి సురేష్, RTV, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.